నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కంటే కూడా దేశ సమగ్రత తనకు ముఖ్యమని చెప్పి ప్రకటించారు. జనసేన ప్రారంభించినప్పుడు దేశ సమగ్రత శ్రేయస్సు తప్ప తనకు ఏ ఆలోచన లేదని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నారు. పార్టీ స్థాపించినప్పుడు అధికారం వస్తుందో రాదో కూడా తెలియదన్నారు. జాతీయ సమగ్రత కోసం జనసేన ప్రస్థానం పేరిట ఢిల్లీలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సేనా ప్రస్థానం పేరిట ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ పార్టీ స్థాపించి 12 ఏళ్లు పూర్తయిందని, ఈ ప్రయాణంలో చాలా పోరాటాలు చేశామని, పరాజయాలను ఎదుర్కొన్నామని చెప్పారు. మారుతూ ఉన్న సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా 7 ప్రాథమిక సూత్రాలను వదలలేదు. నిర్దిష్ట ఆచరణాత్మక విధానంతో 21 ఎమ్మెల్యే స్థానాలు, 3 ఎంపీ స్థానాలను సాధించాం. 1,00,000 మంది సభ్యత్వంతో ప్రారంభమైన పార్టీకి 20 లక్షలకు పైగా సభ్యత్వాలు వచ్చాయి. ఇటీవల కాలంలో అన్ని ప్రాంతాల నుంచి వేల మంది పార్టీలో చేరుతూ ఉన్నారు. పార్టీ ప్రయోజనాల కంటే దేశ సమగ్రతకు తొలి ప్రాధాన్యం ఇస్తూ ఉన్నాం. దేశ స్ఫూర్తిని కాపాడుకోవడం ఒక రోజుతో అయ్యే పని కాదు. దేశ స్ఫూర్తిని ప్రతితరం ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి తెలంగాణ ఏర్పాటుకు ఏనాడు జనసేన అడ్డు చెప్పలేదు. 2014లో ఏపీని విభజించిన తీరును చూసి మాత్రమే ఆవేదన వ్యక్తం చేశాం. విభజన విషయంలో కాంగ్రెస్ వ్యవహరించిన తీరు అసంతృప్తిని, అశాంతిని సృష్టించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు వారి ధోరణి మారలేదు. జనసేన సభకు అనుమతినివ్వకుండా అడ్డుకోవడమే అందుకు ఉదాహరణ. ఢిల్లీ మెడలు ఉంచుతాం, తడాకా చూపిస్తామంటూ చాలామంది పెద్దలు మాటలు చెబుతారు. వాస్తవానికి అలాంటి నేతలు ఢిల్లీకి రాగానే వెనక్కి తగ్గుతారు. చాలా సార్లకు మనకు మనం తక్కువ అంచనా వేసుకుంటాము. ప్రతి వ్యక్తి సమాజంలో మార్పు తీసుకొని రావచ్చు. ఈ మధ్య కాక్రోచ్ పార్టీ ఎలా పుట్టుకొచ్చిందో చూస్తూ ఉన్నాము. కాక్రోచ్ పార్టీని చూస్తే చలిచీమల పద్యం గుర్తుకొచ్చింది. చలిచీమలు కూడా బలమైన పామును చంపేస్తాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు తెలిపారు.